Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. STV Tenali. తెనాలిలో వేసవి ఎండలు మండిపోతా ఉన్నాయి. గడిచిన 10 రోజుల నుంచి చూసుకుంటే కనుక అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైనటువంటి వడగాల్పులతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు. భరించలేని ఉష్ణోగ్రతలతో జనమందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు. ఉదయం నుండి మొదలైన ఉష్ణోగ్రతలు మధ్యాహ్నానికి తారాస్థాయికి చేరి రాత్రి వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు అనేవి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలందరూ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. వేసవికాలం ఆరంభమైనప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ ఏడాది భరించలేకుండా ఉష్ణోగ్రతలు ఉన్నాయని చెప్పి సర్వత్రా కూడా ప్రజలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక రోడ్లన్నీ కూడా నిప్పుల కుంపట్లను అయితే తలపిస్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉదయం 7-8 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటూ మధ్యాహ్నం 12 గంటల సమయానికి తారాస్థాయికి చేరుతా ఉంది. ఉదయం 10 గంటల నుంచే దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది కూడా నమోదవుతా ఉంది. 10 గంటల తర్వాత నుంచి గంటకు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతూ మధ్యాహ్నం సమయానికి 1 గంట 2 గంటల ఆ సమయానికల్లా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత అనేది కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఆ మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతా ఉంది. అదే సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతా ఉంది. ఆ తర్వాత కూడా రాత్రి వేళలో కూడా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత అనేది కూడా నమోదవుతా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ రోడ్ల మీదకు వచ్చేందుకే భయపడిపోతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక అత్యవసర పనుల మీద బయటికి వచ్చిన ప్రజలందరూ దాదాపు 11 గంటలు 12 గంటల సమయానికే తమ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ముగించుకొని ఇళ్లబాట పడతా ఉన్న పరిస్థితి ఉంది. ఇళ్లలో కూడా ఏదైతే ఈ ఉష్ణోగ్రతలు ఉన్నాయో ఇళ్లలో బయట కంటే కూడా ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు కూలర్లకు, ఏసీలకు కూడా డిమాండ్ అనేది కూడా పెరిగింది. ముఖ్యంగా సాధారణ ప్రజల పరిస్థితి రోడ్ల మీదకి వచ్చి వివిధ పనులు చూసుకొని వెంటనే ఇళ్లకు వెళ్లే సాధారణ ప్రజల పరిస్థితి ఇలా ఉంటే, ఇక చిరు వ్యాపారుల పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే కనుక మండు టెండలోనే వారు రోడ్ల మీద గొడుగుల సాయంతో తలకు గుడ్లు కట్టుకొని రోడ్ల మీదే చిరు వ్యాపారాలు చేసుకుంటూ కూడా జీవనోపాధి కోసం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ ఉష్ణోగ్రతలు అనేవి కూడా భారీగా నమోదవుతాం సర్వత్రా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇటు చిన్నపిల్లలు, ఇటు వృద్ధులు, మధ్య వయసుల వారు కూడా వడదెబ్బకు గురై చాలా ఆందోళన చెందుతా ఉన్న పరిస్థితి ఉంది. ఇదే ఉష్ణోగ్రతలు మరి కొద్ది రోజుల పాటు నమోదవుతాయి. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పనైతే అధికారులు సూచిస్తా ఉన్నారు. మధ్యాహ్నం సమయానికల్లా రోడ్లన్నీ దాదాపుగా నిర్మానుష్యంగా మారిపోతా ఉన్నాయి. ఎండ వేడిమిని తట్టుకోలేక ఎక్కడికెక్కడ ప్రజలందరూ కూడా ఇళ్లకు చేరిపోతా ఉన్నారు. పగలు ఏదైతే భారీ ఉష్ణోగ్రతలు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో అవే ఉష్ణోగ్రతలు రాత్రి సమయంలో కూడా నమోదవుతా ఉన్న పరిస్థితి ఉంది. ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయని చెప్పిన కూడా వాతావరణ శాఖ అధికారులు, అట్లాగే ఇక్కడ తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. తెనాలి పట్టణానికి సంబంధించి అనేక ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రజలందరూ కూడా పట్టణానికి వస్తూ ఉంటారు. అయితే వారు వచ్చిన వారు కూడా వెంటనే త్వరితగతిన తమ పనులు చూసుకొని వెంటనే ఇళ్లబాట పడతా ఉన్నారు. ప్రయాణాలు కూడా దాదాపుగా గణనీయంగా తగ్గిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇతరత్ర దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కూడా తమ ప్రయాణాలను ఈ ఎండ దాటికి తట్టుకోలేక వాయిదాలు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ వేసవికాలం ఆరంభమైన తర్వాత చాలా రోజుల తర్వాత కూడా ఇటు వేసవికాలం నుంచి దాదాపు వారం 10 రోజుల నుంచి భరించలేని అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలందరూ అయితే తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతా ఉన్న పరిస్థితి. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ వేసవి ఎండలు కానివ్వండి, వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల దాటికి జనం కూడా పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతా ఉన్నారు. చాలా చోట్ల మరణాల సంఖ్య అనేది కూడా అనూహ్యంగా పెరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటు శ్మశాన వాటికల్లో కూడా గతంలో కంటే అత్యధికంగా దహన సంస్కారాలు అనేవి కూడా జరుగుతూ ఉన్నట్లు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తెనాలిలో చూసుకుంటే కనుక మహాప్రస్థానంలో అసలు ఈ 3 రోజుల నుంచి 2-3 రోజుల వ్యవధిలో ఎన్ని మృతదేహాలకు అంత్యక్రియలు జరిగినది కూడా మనతో పాటు మహాప్రస్థాన సేవా సమితికి సంబంధించి కార్యదర్శి శివరాంకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా మరణాల సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తూ ఉంది. మన అధికారికంగా కూడా మన మహాప్రస్థానాలు తెనాల్లో మీ పరిధిలో 3 ఉన్నట్టున్నాయి. ఈ 2 రోజుల నుంచి గడిచిన 2 రోజుల వ్యవధిలో ఎన్ని మృతదేహాలకు అంత్యక్రియలు ఇక్కడ జరిగాయి?
ముందుగా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి మేమే ఊహించలేదు. ఎందుకంటే గత నిన్న కానీ మొన్న కానీ సుమారుగా మా 3 మహాప్రస్థానాల్లో కానీ 30 బాడీలు వచ్చినాయండి. ఎందుకంటే మా గుమస్తా దాదాపు 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు ఇక్కడ. ఒకే రోజు 9 బాడీలు వచ్చినాయి ఒక చోట. అతనే ఆశ్చర్యపోయాడు, ఇది చాలా దారుణంగా ఉంది ఎండ అనేది. 30 బాడీలు వచ్చినాయండి మా మహాప్రస్థానాలు 3 కలిపి. ఆ వయసు కూడా అంటే గతంలో ఎన్ని మృతదేహాలు వచ్చాయి? ఇప్పుడు మన బురిపాలెం రోడ్డు కానివ్వండి, చంద్రావూరు కానివ్వండి, పాండురంగపేట 3 మహాప్రస్థానాలు మీ పరిధిలో ఉన్నాయి హిందూ శ్మశాన వాటికి సంబంధించి. గతంలో ఎట్లా ఉండేయండి? ఎన్ని వచ్చే రోజుకి యావరేజ్న కానీ నెలకు కానీ? నెలకు వచ్చేపాటికి 3 మహాప్రస్థానాలు కలిపి 70 నుంచి 80 మృతదేహాలు వచ్చాయండి. మరి ఈ 2 రోజుల్లోనే 30 మృతదేహాలు వచ్చినాయంటే మరి చాలా ఎక్కువ వచ్చినట్టే కదండి. అదేగాక ఈ వచ్చిన మృతదేహాల వయసు కూడా వచ్చేపాటికి 60 నుంచి 80 సంవత్సరాలు ఉందండి. అందులో కూడా 40-45 సంవత్సరాల యువకులు కూడా ఉన్నారండి. నిన్న అన్నదమ్ముల్లో ఒక అన్న చనిపోతే నిన్న దహన సంస్కారాలకు ఆ తమ్ముడు అన్నత బాడీతో పాటు వచ్చాడు. మరి నిన్న నైట్ ఆ తమ్ముడు కూడా చనిపోయాడండి వడదెబ్బకే. మరి ఈరోజు ఆ మృతదేహాన్ని కూడా ఖననం చేశారు ఇక్కడికి వచ్చి. మరి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలండి, వడదెబ్బ తగలకుండా. ఖచ్చితంగా చూసుకుంటే కనుక చాలా పరిస్థితి అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక మహాప్రస్థానాల పరంగా చూసుకుంటే కనుక గతంలో తెనాలి పరిధిలో ఉన్నటువంటి 3 మహాప్రస్థానాల్లో గతంలో నెలకి 70 నుంచి 80 వరకు నెల మొత్తం మీద కూడా యావరేజ్న అంత్యక్రియలు అనేవి కూడా మృతదేహాలకు జరుగుతూ ఉండేవి. అట్లాంటిది శుక్రవారం, శనివారం ఈ 2 రోజుల్లోనే దాదాపుగా 30 వరకు కూడా మృతదేహాలకు ఈ 3 మహాప్రస్థానాల్లో అంత్యక్రియలు జరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించి వయసు పరంగా కూడా చూసుకుంటే కనుక వారందరూ కూడా 60 నుంచి 80 సంవత్సరాల వారు ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది 40+ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ మరణాలకు సంబంధించి వడగాల్పులు, భరించలేని అధిక ఉష్ణోగ్రతలే కారణంగా కూడా తెలుస్తూ ఉంది. అధికార యంత్రాంగం కూడా పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ గడిచిన వారం రోజులుగా చూసుకుంటే కనుక చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి అనేది కూడా. ఉదయం 8 గంటల నుంచే తారాస్థాయికి ఎండ అనేది కూడా చేరుతూ ఉంది. మధ్యాహ్నానికి విపరీతంగా 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత అనేది చేరటం సర్వత్రా ఆందోళన కలిగిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక మరికొద్ది రోజుల పాటు అంటే ఈ రోజు 24వ తారీఖు ఆదివారం, రేపటి నుంచి 25వ తారీఖు నుంచి రోహిణి కార్తె కూడా మొదలవబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రోహిణి కార్తె నుంచి 15 రోజుల పాటు మరింత తీవ్రతరంగా ఎండలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వడగాల్పులకు చాలా మంది కూడా మృత్యువాత పడతా ఉన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం దీన్ని బట్టి ఎంతనే ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, STV, తెనాలి. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, RTC బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.